శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిగా చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమ. 815 నామము నిన్నటిది నామం కంటిన్యూయేషన్ అండి, తప్పకుండా చూడగలరు. అనిత్య తృప్త నిత్యములు కాని ఉపచారములతో తృప్తి పొందినది, అనిత్యోపచారంతో తృప్తి పొందినది, అస్థిర జీవులచే తృప్తి పొందినది కాదు. భక్తి ఉన్నచో ఏ విధంగా పూజించిననో తృప్తి పొందుతున్నది. భక్తి మాత్రమే ఇష్టంగా గలది కావున భక్తితో ఆస్తి రూపచారములు చేసినను తృప్తి పొందినది లేదా జీవులచే తృప్తి పొందినది కాదు. ఈ అర్థమందు వ్యాకరణ విశేషము అనీతి అతృప్త అని పదచ్ఛేదనము అనీతి శబ్దమునకు శ్వాసించుచున్నది. జీవుల అర్థము అన్నప్రాణనే అన్నధాతువు స్తిఫా నిర్దేశించెను. జీవించు వారిని అర్థము ధాతువునకు స్తిఫా నిర్దేశించినప్పుడు ధాతు స్వరూపము శబ్దమును మాత్రమే గ్రహించుట కాకుండా అర్థమునుగా కూడా గ్రహించవచ్చునని ప్రయోగములు గలవు. వేదములో యజాతిషు అనియు, జైమిని సూత్రంలో యజాతే అనియు, వ్యాస సూత్రంలో ఇక్షతే అనియు స్తిఫా నిర్దేశములనియు అర్థపరముగానే ప్రయోగింపబడినాయి. కావున ప్రకృతి మందలి స్తిఫోతో నిర్దేశింపబడిన అనీతి శబ్దమునకు జీవించు ప్రాణులు అర్థము అట్టి జీవులచే తృప్తి పొందినది. వేదంలో బ్రహ్మక్షత్రియాది వర్ణములన్నీ పరమాత్మకు ఆహారం అని గలదు, అందరినీ భక్షించును కావున తృప్తి లేనిదని అర్థము. ఇది ప్రళయ విషయము లేదా నా ప్లస్ ఇతి ఈజ్ ఈక్వల్ టు అనీతి. ఇది నహ సమాసము. అనీతి ప్లస్ అతృప్త అని పదచదనము. ఇతి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా అతృప్త తృప్తి పొందినది నా కాదు, ఈ విధంగా తృప్తి పొందినది కాదు అనగా అన్ని విధములుగాను తృప్తి పొందుతున్నది. ఈ అర్థంలో 2 నిషేధములుండుటచే ప్రకృతార్థమే వచ్చినది. 2 నిషేధ వాచకములను తీసివేసినతో ఇతి తృప్త ఈ విధంగా తృప్తిపడును. ఇతి విధాన బోధక శబ్దము దగ్గర విశేషములు చెప్పబడకపోవటచే అన్ని విధముల తృప్తి పొందునని అర్థము వచ్చినది. ఎవరైనాను భక్తితో నాకు పత్రము, తులసి దళము, మారేడు దళము మొదలగునవి, పుష్పము, ఫలము, తోయము, ఉదకము వీనిలో ఏది ఇచ్చినను వానినన్నిటినీ నేను భుజించుతును అను వాక్యంచే భక్తి మాత్రము ప్రధానముగా కానీ వస్తువులు తృప్తి కారణములు కావనియు, వస్తువు అల్పమైనను భక్తితో ఇచ్చినచో నాకది తృప్తి కలిగించుచున్నది అగునని భావము. ఊదకముతో అభిషేకించినను, పత్రములతో పూజించినను, పుష్పములతో అలంకరించినను, ఫలం ఇచ్చినను అన్ని విధములతోడను భగవంతుడు సంతోషించును. ఏ విధానమందైనను భక్తి మాత్రము ప్రధానమని భావము. 5 అక్షరముల నామము. 816 నామము ముని మానస హంసిక. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముని మానస హంసికాయ నమః అని చెప్పాలి. మునుల యొక్క మనసులందు విహరించు, హంసిక ఆడవ హంస. నియమనిష్టలతో ఏమి ఆర్భటాలు పటాటోపాలు లేకుండా మౌనంగా ధ్యానాదులతో అమ్మవారిని ఉపాసించే వారిని మునులు అంటారు. ఈ మునుల మనసులు నిలకడంగా ఉండే సరస్సులాగా ఉంటాయి. అటువంటి మునుల మానస సరోవరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలనే రూపంలో ఉండే ఆడహంసలాగా వ్యవహరిస్తూ అమ్మవారు ఉంటుంది. అందుకని అమ్మవారు ముని మానస హంసిక. మునుల మనసులలో విహరించు ఆడు హంస అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. ముని మానస హంసిక. మునుల మనసులు అనేది మానస సరోవరమందు ఆడవ హంస. 1 మునుల మనసు అనేడు మానస సరోవరమందుంటున్నటువంటి ఆడు హంస. 2 మునుల బహుమాన విషయమున అందెలు కట్టుకొని నాట్యము చేయున్నది వలె ఉండున్నదని అర్థము. మునినాం మానసం మనా ఏవాశ్లేషత్ మానసఖ్యం సర్హ తత్ర హంసివ స్వార్థకేవ యద్వా మునినాం మానే బహుమాన విషయాయే సహాంసికేవ పాదకటాక్షయుక్తేవ తేషం మనైన సంతోషత్ నృత్యాతేవేతి తాత్పర్యార్థ హంసిక పదాకటాఖే ఇతి కోశ. శ్రీమాత్రే నమః.
మానస శబ్దమునకు శ్లేష చే మనసు మానస సరోవరమనే 2 అర్థములు. హంసి శబ్దమునకు స్వార్థమందు కాప్రత్యయము ఈకారమునకు హ్రస్వమును జేయగా హంసిక అను శబ్దమగును. మానస సరోవరంలో హంసలు ఉండునట్లుగానే ధ్యానించుచున్న మునుల మనసులలో దేవి ఉండునని అర్థము. లేదా ముని మానస హంసిక మునుల బహుమాన విషయమందు కాళ్ళకు అందెలు ధరించున్నది వలె సంతరించునున్నది అని. హంసిక శబ్దమునకు కాళ్ళకు ధరించు కడియము అని నిఘంటువులో గలదు. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీ మహాకాల్. శ్రీమాత్రే నమః.